అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. అక్కడ నచ్చి ఒకసారి వెళ్ళొద్దామని డిసిషన్ తీసుకొని వచ్చాము. ఇంతకుముందు బాగా అనిపించింది, కానీ అప్పుడు ఏంటంటే రేకుల షెడ్లలో ఉండేవాళ్ళు అందరూ. అప్పుడు బిల్డింగ్ ఇనాగ్రేషన్ అయింది, కన్స్ట్రక్షన్ నడుస్తుంది. సో కొంత అమౌంట్ డొనేట్ చేసి వెళ్ళాం, మంచిగా అనిపించింది. వీళ్ళ సర్వీసెస్, వీళ్ళ మెయింటెనెన్స్ డెడికేటెడ్గా చేస్తారు అందరూ, బాగుంది. సో మళ్ళీ ఒకసారి వెళ్దాం అనుకొని డిసైడ్ అయ్యి ఒక 4 months తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చాము. ఏదో మాకు తోచిన సహాయం చేయాలి ఇలాంటి వాళ్ళకి అనిపించింది. బాగుందండి, మెయింటెనెన్స్ వాళ్ళ సర్వీసెస్ అన్నీ బాగున్నాయి. కాకపోతే ఇంకా కొంచెం ముందు ముందు వీళ్ళకు డెవలప్ చేసి ఫెసిలిటీస్ కల్పిస్తే ఇంకా వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. దూరం ఉంది సిటీ కానీ వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు. మాకు తెలిసిన వాళ్ళు కూడా మేము చెప్తాము, దూరం ఉన్నా కూడా. చాలా సంతోషం అనిపించిందండి, బాగుంది. ఇక్కడ ఇంత పెద్ద ఆర్గనైజేషన్ మెయింటైన్ చేయడానికి ఇద్దరు వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్, గట్టు శ్రావణి అండ్ గట్టు శంకర్, ఇద్దరు కలిసికట్టుగా చాలా సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళకి నిజంగా కృతజ్ఞత చెప్పాలి. అంత చిన్న వయసులో ఇంత పెద్ద డిసిషన్ తీసుకోవడానికి వాళ్ళకు ఏదో బలమైన కారణం ఉండుంటుంది. వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు, వచ్చే వాళ్ళని కూడా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. వాళ్ళకి ఇంకా దీన్ని డెవలప్ చేయాలని కుతూహలంగా కనిపించింది మాకు కూడా. మా లాంటి వాళ్ళ సహకారం ఉంటే వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళగలుగుతారని మేము ఆశిస్తున్నాం. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.